రెడీ స్టార్ట్. బాయ్ బాయ్ గణేశ, బాయ్ చెప్తా గణేశ, వరములి బుజ్జి గణేశ. గణేశ జై గణపతి పప్ప మోరియా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యూస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అమెరికాలో వినాయక చవితి శుక్రవారం రోజు 11 గంటలకైతే చేసుకోమని చెప్పారు అయ్యగారు. అందుకని చెప్పి ఇంట్లో పూజ అయితే మొత్తానికి చేశానండి. చూసారా, ఈ రోజు పూజకి అయితే పిల్లలు లేరండి, ఎందుకంటే చరణ్కి ఎగ్జామ్ ఉందంట. అందుకని చెప్పి కంపల్సరీగా వెళ్ళాలి అన్నాడు. అందుకని చెప్పి ఇద్దరు పిల్లల్ని పంపించిన తర్వాత అప్పుడైతే నేను పూజ చేసుకోవడం జరిగింది. చూసారా, మా ఇంట్లోని బుజ్జి గణపయ్య. సో ఈసారి మేము కాలనీలో వాళ్ళందరం కలిసి వినాయకుడిని పెట్టుకుంటున్నాం అనమాట. అది వచ్చేసరికి గరాజ్లో పెడుతున్నాము. సో దానికి అవసరమని చెప్పి ఒక 3 రోజుల ముందే గరాజ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసేసి అంతా డెకరేషన్ అంతా చేసాము. ఇప్పుడు చూద్దరు కానీ ఎంత బాగా జరుగుతుందో. మొత్తం కలిసి మాకు లైన్లో మొత్తం చాలా వరకు ఇండియన్స్ ఉన్నాం కాబట్టి అందరం కలిసి చేసుకుంటున్నాం. సో ఈ 3 రోజులు పెట్టుకుంటున్నాం మేము. శుక్రవారం, శనివారం, ఆదివారం నిమజ్జనం. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చూద్దాం, సాయంత్రం నుంచి హడావిడి మామూలుగా ఉండదు. సో ఇప్పుడు పూజలోకి ఒక 4-5 ఫ్యామిలీలు కూర్చుంటున్నాం. రోజు ఒక 4 ఫ్యామిలీలు అలా కూర్చుందాం అనుకున్నాం. సో ఈ రోజు ఫస్ట్ రోజు వచ్చేసరికి మేము కూడా కూర్చుంటున్నాం అనమాట. సో అయ్యగారు రాగానే పీటల మీద కూర్చోవాలి. ఇండియా నుంచి పేరెంట్స్ వస్తారు కదండి, అదే అమ్మ వాళ్ళు, అత్తగారు వాళ్ళు, మామయ్య వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు కదా. మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారనమాట. సో ఆంటీ వాళ్ళైతే హడావిడి మామూలుగా ఉండదు. అందరూ పార్క్లో మీట్ అవుతారు. అసలు వాళ్ళ గ్యాంగ్ వేరే ఉంటుంది. సో ఆంటీ వాళ్ళని కూడా రమ్మని పిలిచాము. ఆంటీ వాళ్ళు కూడా వస్తారు 12 అట్లా, సాయంత్రం కూడా వస్తారనమాట. సో నిజంగా వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారండి, స్లీప్ ఓవర్స్ అని. అండ్ బాగా అంటే వాళ్ళు పాటలైనా సరే చాలా బాగుందనమాట. ప్రతి ఈవెంట్లో ఆంటీ వాళ్ళు అనేది మంచిగా ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తారు ఈ హ్యాపీనెస్ కోసం వాళ్ళైతే. సో వాళ్ళని కూడా నేను చూపించడం జరుగుతుంది అనమాట. చూద్దరుగాని ఏదైనా ఒక మహత్ కార్యం చేయాలంటే అది ఒక్కళ్ళ వల్ల కాదండి, అందరూ నాది అని పూనుకుంటేనే జరుగుతుంది. అలానే ఈసారి మేము గణపతిని మా గరాజ్లో పెట్టాం కదండి, అందరం కలిసి ఇది మా గణపయ్య అని అనుకోబట్టి ఇంత బాగా జరిగిందండి. డెకరేషన్ చూసారా ఎంత బాగా జరిగిందో. యాక్చువల్లీ ఈ డెకరేషన్ అంతా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి అందరం ఒక చెయ్యి వేసుకొని మాకు నచ్చినట్టుగా మేమైతే గణపతిని ఇట్లా పూజించుకున్నామండి. ఏదో అల్లాటప్పగా చేసామనుకోకండి, ప్రతిదీ శాస్త్రోక్తంగా చేశాము. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉండబట్టి అన్ని ప్రతిదీ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి చెప్పబట్టి గణపతిని ఎంచుకునే దగ్గర నుంచి లడ్డు మొత్తం అన్ని మేమే ప్రిపేర్ చేసుకున్నాం. గణపతిని ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నామండి. చూసారా ఎంత బాగున్నాడో బుజ్జి గణపయ్య. చాలా అందంగా అనిపించింది వినాయకుడిని చూడగానే. ఈ వినాయకుడు వచ్చేసరికి 2 feet ఉన్నారండి. సో కారుగరాజ్ అంతా ఒక 2 రోజుల ముందుగానే నీట్గా కడిగేసి బాగా శుభ్రం చేసి పెట్టామన్నమాట. సో డెకరేషన్ అంతా అయిన తర్వాత ఇలా అయితే ఉంది. స్వామివారికి వేయాల్సిన మాల ఎలా ఉండాలి అని ఆలోచిస్తే ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది. అప్పుడు ఇంకేముంది, కాస్కోకి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చేసి మా ఫ్రెండ్ అయితే మంచిగా అల్లారండి. చూడండి ఎంత బాగుందో. ఆ కలర్లు వేరైనా సరే అందంగా చాలా బాగుంది కదా. ఇంకా లడ్డూ దగ్గరకు వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు చేశారండి. నిజంగా ఎంత బాగుందంటే అంత టేస్టీగా ఉంది. వినాయక చవితి అంటే లడ్డూకుండే ప్రత్యేకత వేరు కదా. వినాయక చవితి ముందు రోజే రాత్రిపూట వినాయకుడిని కమ్యూనిటీలో నుంచి తీసుకొస్తున్నారు. చూసారా, స్వామివారికి నీళ్ళు ఇట్లా ఆరుపోసుకుంటూ తీసుకొస్తారు కదా, అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు. చూసారా, మేము ప్రతిదీ సాంప్రదాయబద్ధంగా చేసామండి, పెద్దవాళ్ళని కనుక్కొని. ఈ కమ్యూనిటీలో వచ్చేసరికి మన వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఎటువంటి ఇష్యూస్ అనేవి రాలేదు. కాకపోతే వినాయక చవితి వేడుకలు మాత్రం చాలా బాగా జరిగినాయి. చూసారా, మన ఇంటి దగ్గరకైతే వినాయకుడు వచ్చేసారు. అందుకని చెప్పి నేనైతే పసుపు నీళ్ళు ఆరపోసి స్వామివారికి నేనైతే ఇక్కడ హారతిస్తున్నాను. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, गणपति पप्पा మోరియా, गणपति पप्पा మోరియా, गणपति पप्पा మోరియా, गणपति पप्पा మోరియా, गणपति पप्पा మోరియా. गणपति पप्पा పూజ ఇంతవరకు చేయకూడదు. పూజ స్టార్ట్ అయ్యేది. You're the favorite child. Okay, 1 level completed. 1 level completed.
వినాయకుడు వచ్చిన దగ్గర నుంచి పండగ వాతావరణం మామూలుగా లేదండి. పొద్దున పూట పూజలు, సాయంత్రం పూట భజనలతో అసలుకి అందరం బిజీ అయిపోయాము. ప్రతిరోజు 4 అయితే కూర్చుంటున్నామండి పూజల్లో. సో ఇలా అయితే మేము పూజని బాగా జరుపుకున్నాం. అందులోనూ అవి వీక్ డేస్ కాదు, వీకెండ్ కాబట్టి ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కూడా ఉండడంతో మాకైతే చాలా బాగా జరిగింది అనిపించింది పూజ. చూసారా, లడ్డు చేసింది ఆ ఆంటీయే. మీకో విషయం తెలుసా, నా చిన్నతనంలో మా నాయనమ్మ అనేది వినాయక చవితికి కంపల్సరీగా వర్షం అయితే పడుతుంది అని చెప్పి. అవునా అనుకునేదాన్ని, అప్పుడప్పుడు పడేదండోయ్. ఈసారి అయితే నిజంగా ఎంత బాగా వర్షం పడిందంటే ఇట్లా మేము పూజ చేసుకొని ఇలా పక్కకు వచ్చామో లేదో అసలుకి బడబడబడ పెద్ద వర్షం అయితే పడిందండి. అసలుకి గంట సేపు పడుతూనే ఉంది. అప్పుడు అన్నాం, పందిర్లోంచి ఎవరు బయటికి వెళ్ళడం ఇష్టం లేక వినాయకుడే వర్షం కురిపిస్తున్నాడు, పందిర్లోనే ఉండండి అని చెప్పి అందరూ పూజ చేసుకొని అక్కడే ఉండిపోయారు. చూసారు, ఇది మొదటి రోజు పూజ. అలానే 3 రోజులు జరిగినాయి పూజలు. చూసారా, ఈ ఆంటీ వాళ్ళే రోజు లలిత సహస్రనామాలు, హనుమాన్ చాలీసా పాటలతో అసలుకి భక్తి పాటలతో అసలు మారు మోగిపోయిందనమాట మా కమ్యూనిటీ మొత్తం. ఇది వచ్చేసరికి నిమజ్జనం రోజు అనమాట. సో అందరూ వచ్చేసరికి ఇలా షర్ట్స్ వేసుకుందాం అని అనుకున్నట్టున్నారు. సో అలా షర్ట్స్ అయితే వేసుకొని ఇంకా నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. ముందు తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు కదా, ఇది వచ్చేసరికి మేమందరం ఒక్కొక్కరం అందరం చేసుకొచ్చిన ప్రసాదాలు అనమాట ఇవి. నిజంగా చాలామంది వచ్చారండి, చాలా హ్యాపీ అనిపించింది. 200 దాకా వచ్చారంట. సో నాకైతే నిజంగా చాలా ఆనందం అనిపించింది. వినాయకుడి పందిరి ముందు డాన్స్ వేస్తే మంచిదని చెప్పి పిల్లలు అప్పటికప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేసి వేశారు. చూడండి ఎంత బాగా వేశారో. వినోద్ గారు మీరు పాడుకుంటే అందరూ పెడతారు కదా. ఫస్ట్ టైం 50 వినోద్. ఏంటో పుసికిన 100 అన్నా 100 కేనా 100 ఏ 55 లే 100 అంతే 100 అంతే 100 స్టార్ట్ చేయి. 100 ఒకటోసారి. దివ్య నిదానంగా ఒకటోసారి 110 దత్త దత్త 110 ఫస్ట్ టైం. ఎవరు పాడకండి ప్లీజ్. 130 చంద్ర 130 చంద్ర ఒకటోసారి. చంద్ర గారా ఫస్ట్ టైం 130. లడ్డు గురించి 130 పుసపుస పాడబాకన్నా. ఎవరు దత్త 140 బంగారం $140 140 సెకండ్ టైం దత్త. మూడోసారి కూడా మూడోసారి దత్త. నెంబర్ చేయండి అయ్యా, ఎక్కడికి వచ్చారు? 150 అది కమాన్ రాకేష్ రావాలి. రాకేష్ 160 కార్తీక్ 160 170 దత్త. బాబు ప్లీజ్ 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 మ్యాజిక్ ఫిగర్ వచ్చేయండి ప్లీజ్. 170
దత్తానే 170, 180 లేదు 170. చంద్ర నన్ను అప్పుడప్పుడు చూడు. రెండోసారి 180. టెంప్టింగ్ నెంబర్ ప్లీజ్. టెంప్టింగ్ చూడండి. పాములో పెట్టిన కార్తిక్ 200. 201. మ్యాజిక్ నెంబర్ అందుకున్న కార్తిక్ 201. 205. 205. 205. 5 or 10 ఉంది. 205. దత్తా బంగారం. మ్యాజికల్ నెంబర్ ఎవరైనా వస్తారా? 210. దివ్య రాకేష్ ఎందుకుంటున్నా? రాకేష్ కమాన్. 215. 215. 300. 220 రాకేష్. 220. డబ్బులు ఇవ్వాలి. 260. రాకేష్ కిన్నది రూపా గారు. అక్కడ తీసుకెళ్ళా సామాన్ దాన్ని పెట్టుకో. గణపతి బప్పా. గణపతి బప్పా. గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా. గణపతి బప్పా. అమెరికాలో గణపతి వేడుకలు ఇంత బాగా జరుగుతున్నాయి చూసారా. మా ఆనందాన్ని నా వాయిస్లో నేను చెప్పలేక ఆ సౌండ్స్ అన్నీ అలానే ఉంచేశానండి. సో ఇప్పుడు వచ్చేసరికి లడ్డు పాట విన్నారు కదా. సో పాట వచ్చేసరికి $220 పోయింది లడ్డు. సో పాడుకుంది మాత్రం రాకేష్ దివ్య గారు. లడ్డు వేలం పాట అయిపోయిన తర్వాత స్వామివారిని లడ్డూని ఊరేగింపుగా తీసుకెళ్లాలన్నమాట. సో అందులో భాగంగానే మేము మంచిగా ధూమ్ధామ్గా అసలు తీన్మార్ డ్యాన్స్ చేసాం చూడండి. పిల్లలు ఎత్తుకున్న వినాయకుళ్ళు వచ్చేసరికి ఇంట్లో మనం చేసుకున్న వినాయకుళ్ళు ఉంటారు కదా, ఆ వినాయకులని పెద్ద గణపతి దగ్గర కూడా పెట్టామన్నమాట. అవి కూడా తీసుకెళ్తున్నాం ఊరేగింపులో భాగంగా. తీసుకెళ్లి కారులో పెట్టేశారు పిల్లలు. సో పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారండి. నిజంగా చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చి బాగా ఎగిరారు. వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు మన దేవుడు, అయినా సరే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. అందరు ఒక్క స్టెప్ వేయండి. గణపతి మా ఇంటి ముందు నుంచి ఓడి వాళ్ళు అంతే. ఎవ్రీబడి షుడ్ డాన్స్ వన్ స్టెప్. నో మ్యూజిక్ డాన్స్.
ఇలా అయితే వినాయక చవితి వేడుకలు అమెరికాలో బాగా జరిగినాయండి. 3 రోజులు మురిపించిన మా గణపయ్యని కైలాసానికైతే సాగనంపుతున్నారు. దగ్గరలో మాకు ఒక చిన్న ఆలం క్రీక్ బీచ్ అనే ఒకటి ఉంది. సో అందులో స్వామివారిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. ఇదనమాట మా వినాయక చవితి వేడుకలు. మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేము ఎలా చేసుకున్నాము అనేది. నచ్చిందా అన్న వీడియో కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. బాయ్ బాయ్ గణేష. బాయ్ చెప్తా గణేష. వరములి బుజ్జి గణేష. గణేష